ఓం యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మహామంత్ర రాజ్య జపం వలన జీవితంలో సప్త వ్యసనాల నుంచి విమోచనం లభిస్తుంది. గాయత్రి మంత్ర జపం వలన సాధకులకు దివ్యమైనటువంటి తేజస్సు కలుగుతుంది. పవిత్రమైనటువంటి వాక్కు సంపదగా లభిస్తుంది. వాక్కు సంపద కదా, శాంతి సంపద కదా. ఈ సంపదలన్నీ తల్లి ప్రసాదిస్తుంది. ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత పెద్దవారైనా, ఎంత ధనవంతులైనా, ఎంత పెద్ద పదవిలో ఉన్నప్పటికీ మంచి మాటలు మాట్లాడలేనటువంటి వారి మీద ఎవ్వరికి మర్యాద, గౌరవం ఉండదని మీ అందరికీ తెలిసినటువంటిదే. వాళ్ళ మాటలు సభ్యతగా లేనప్పుడు అందరికీ చాలా అయిష్టత కలుగుతుంది. అయిష్టతకు కారణం అక్కడ వయస్సు కాదు, వాళ్ళకున్నటువంటి పదవి కాదు, ధనం కాదు, మరి ఏది కూడా కాదు. వాళ్ళ మాటలు మనకు అయిష్టతను, బాగా చికాకును కలిగిస్తూ ఉంటాయి. అందుకని సర్వశ్రేష్టమైనటువంటి జ్ఞాన సంపదను, వాక్ సంపదను, శాంతి సంపదను, సర్వోత్కృష్టమైనటువంటి తత్వజ్ఞాన సంపదను, వీటన్నిటినీ ప్రసాదించేది గాయత్రి మంత్రరాజ్యము. గాయత్రి మంత్ర జపం చేసేటువంటి వారి మీద ఈ సప్త వ్యసనాలు పనిచేయు. ఏమిటి సప్త వ్యసనాలు? సప్త వ్యసనాలలో మొట్టమొదటిది జూదము. ఎప్పుడు కూడా జూదం ఆడకూడదు. ఏ రకమైన జూదమైనా సరే అలాంటిది ఆడకూడదు. లక్ష్మి ఆ చేతుల యందు నివసించదు, వాళ్ళను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కాలం కొంచెం బాగా ఉన్నప్పుడు సంపదలు, పదవి అన్నీ చేకూరినప్పటికీ ఎప్పుడైతే ఈ సప్త వ్యసనాలలో మొదటి వ్యసనమైనటువంటి జూదం ఉంటుందో మహాలక్ష్మి తనను తాను అక్కడి నుంచి ఉపసంహారం చేసుకొని వెళ్ళిపోతుంది. రెండవ వ్యసనం జారత్వం, మూడవది మద్యపానం, నాలుగవది వేట. మానసికంగా, శారీరకంగా జంతువుల్ని, మనుషుల్ని ఇలాగా హింసించడం అనేటువంటిది వేట అనేటువంటి సప్త వ్యసనం క్రిందకు వస్తుంది. అందువలన ఈ యొక్క వ్యసనం కూడా మనిషికి మంచిది కాదు. పరుల యొక్క ధనాన్ని అపహరించుట, అపనిందలు వేయుట, అతి కఠినంగా మాట్లాడుట, పరద్రవ్యాపహరణ బుద్ధి కూడా సప్త వ్యసనాలలో ఒక వ్యసనం లాంటిది. అపనిందలు వేయడం, అవలీలగా ఎదుటి వాళ్ళని గురించి ఎలాగంటే అలాగ మాట్లాడడం, ఇవన్నీ కూడా సప్త వ్యసనాల క్రిందకు వస్తూ ఉన్నాయి. ఈ వ్యసనాలు ఒకవేళ మనిషి జీవితంలో బహుజన్మలుగా ఉండి ఈ జన్మలో కూడా అవి వెంటాడుతూ వచ్చినప్పుడు ఎప్పుడైతే గాయత్రి తల్లి పాదాలను మీరు భక్తితో పట్టుకుంటారో ఆ గాయత్రి తల్లి ఈ సప్త వ్యసనాల నుంచి మానవులకు శాశ్వత విమోచనాన్ని ప్రసాదించి శాశ్వతమైన కీర్తిని, ప్రతిష్టను, దివ్యత్వాన్ని, పవిత్రతను, ఆంతరంగికమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని, మోక్షస్థితిని, వీటన్నిటినీ ప్రసాదించేది గాయత్రి మంత్రరాజ్యము. అంతటి అదృష్టవంతమైనటువంటి తేజస్ సంపదను శ్రీ గాయత్రీదేవి సాధకులకు ప్రసాదిస్తుంది. ఈ దినం మనం యమగాయత్రి బీజమంత్రం చెప్పుకుంటాం. గాయత్రి మంత్రంలో యో అన్నటువంటి బీజమంత్రాన్ని జపించడం చేత యోగమాయ అన్నటువంటి గ్రంథి వికసిస్తుంది. ఈ గ్రంథి వికసించడం చేత జాగృతి అన్నటువంటి మకరందం అందులో నుంచి ఉద్భవిస్తుంది. జాగృతి శక్తి కలుగుతుంది. జాగృతి అంటే మంచి అవేర్నెస్ అని మనం చెప్పుకోవచ్చు, మెలకువ అని చెప్పుకోవచ్చు. జాగృతి పొందడం అంటే వికాసం చెందడం, వికసించడం, ఇలాంటి అర్థాలు వస్తుంది. ఇక్కడ జాగృతి అన్నప్పుడు మనిషిలో కొన్ని శక్తులు నిద్రాణమై ఉంటాయి. నిద్రాణమైనటువంటి శక్తులకు జాగృతిని కలిపేది, మేల్కొల్పేది, ఈ శక్తుల యొక్క గొప్ప వినియోగాన్ని సద్వినియోగం చేసుకునేటట్లు చేయునది యో అన్నటువంటి బీజమంత్రం. ప్రతిగ్రహ మహాపాతకాలను నశింపచేసేటువంటి శక్తి ఈ బీజమంత్రానికి ఉన్నది. ఈ బీజమంత్రానికి ఉన్నటువంటి మంత్రశక్తి విశ్వమోహిని. ఈ బీజవర్ణం తెల్లని వర్ణం, అంటే శ్వేతవర్ణం.
ఈ బీజ మంత్రానికి ప్రధానమైనటువంటి దైవం యమధర్మరాజు. ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నః యమధర్మరాజ ప్రచోదయాత్. ఇది యమధర్మరాజు యొక్క గాయత్రి మంత్రం. కాలశక్తికి యమధర్మరాజు అధిష్టాత. ఈ బీజమంత్రాన్ని జపించడం చేత మానవ జీవితకాలం నిరుపయోగం కానివ్వక అమూల్య జీవితకాలం సద్వినియోగం అగునట్లు చేయనది యమధర్మరాజు. స్ఫూర్తిని ప్రసాదించేది ఈ యో అన్న బీజమంత్రం. జాగరూక శక్తిని సైతం ఈ బీజమంత్రం ప్రసాదిస్తుంది. ఈ బీజమంత్ర జపం వలన మనిషికి కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, ఈ సమయానికి బయలుదేరాలి అనుకుంటారు, 2 గంటలు ఆలస్యం అవుతుంది. సరే, ఈ సమయానికి పని ప్రారంభం చేయాలనుకుంటాము, 1 గంట ఆలస్యం అవుతుంది. ఏదో ఒక శక్తి ఆ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకొనివ్వకుండా ఆపుతూ ఉంటుంది. అనుకున్న పని ఆ అనుకున్న సమయానికి జరగదు. ఎందుకంటే ప్రతి పనులు ఈరోజు సమాజంలో అనేక మందితో ముడిపడి ఉంటాయి. మీరు సమయానికి రావచ్చు, మీరు అనుకున్న పని సమయానికి కాకుండా పోతూ ఉంటుంది. ఎవరో ఆ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉండొచ్చు. అందుకని కాలశక్తికి అధిష్టాత అయినటువంటి వాడు యమధర్మరాజు. కాలశక్తికి అధిష్టాత. కాలం అనేటువంటి పాశాన్ని తన చేతి యందు ధరించినటువంటి వాడు. యమధర్మరాజునకు సమవర్తి అన్నటువంటి నామం ఉన్నది. సమవర్తి అనగా సమదృష్టి కలిగినటువంటి వాడు. ఈక్వల్ విజన్ అంటారు కదా, అలాంటి సమదృష్టిని కలిగినటువంటి వాడు యమధర్మరాజు. అంటే దీనికి అర్థం ఏంటి? ఈ ప్రపంచంలో చక్రవర్తి అయినా సరే, బీదవాడైనా సరే, ఎంత అందమైనటువంటి స్త్రీ క్రొత్తగా వివాహం చేసుకున్నా సరే, అప్పుడే పెళ్లి చేసుకున్నారు ఎందుకులే చంపడం అన్నటువంటి ఆ దయాదాక్షిణ్యాలు ఈ సమవర్తి చూపించేదానికి వీలు లేదు. ఆ న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఏ జీవి ఎలాగ మరణించాలి, ఏ కాలంలో మరణించాలని శాసనం ఉంటుందో దాన్ని చక్కగా పరిపాలించి దైవ ఆజ్ఞను అనుసరించి పాలించేవాడు యమధర్మరాజు. యమధర్మరాజు తన హృదయంలో జాలిని దయను చూపేందుకు వీలు లేదు. ఎందుకంటే తన కర్తవ్యాన్ని తను చక్కగా పాలించాలి. అది తన నిష్ఠ, తన ధర్మము కనుక. తన కర్తవ్యమునందు నిష్ఠ కలిగినటువంటి వాడు కనుకనే ఆయనకు సమవర్తి అన్నటువంటి నామం కలిగింది. ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యంలో అపురూపమైనటువంటి గ్రంథం సావిత్రి అన్నటువంటి గ్రంథం. అరవింద ఘోషు ఈ ప్రధానమైనటువంటి గ్రంథాన్ని తీసుకొని చాలా చక్కని అపురూపమైనటువంటి వ్యాఖ్యానాలు రచించి ప్రపంచ జనులందరూ ఆయనను ఎన్నో కోట్ల రీతులుగా కొనియాడారు. గాయత్రీదేవికి ఉన్నటువంటి అనేక దివ్య నామాలలో సావిత్రి అన్నటువంటిది ఒక నామం. గాయత్రి, సావిత్రి, సరస్వతి, సంధ్య, శ్రీయాదేవి, ఇవి గాయత్రీదేవి యొక్క పంచముఖాలకు పంచనామాలు. సావిత్రి అన్నటువంటిది ఆధ్యాత్మిక సాహిత్యంలో ఒక అమూల్యమైనటువంటి స్థానాన్ని పొందింది. ప్రాచీన కాలంలో సావిత్రి అన్నటువంటి ఒక రాజకుమార్తె గాయత్రీదేవిని ఉపాసించి తను యమధర్మరాజును దర్శించింది. చాలా విచిత్రమైనటువంటిది ఈ కథ. యమధర్మరాజును సర్వసాధారణంగా భౌతికమైనటువంటి నేత్రాలతో ఎవరు దర్శించలేరు. ఈ సావిత్రి అన్నటువంటి ఈ యొక్క బాలిక తన అనన్యమైనటువంటి గాయత్రి మంత్ర జప సాధన ఫలితంగా తన ఒక దివ్యమైనటువంటి శక్తిని కలిగి ఉన్నది. ఆ పవిత్రమైనటువంటి శక్తి చేత తన భర్త యొక్క ప్రాణాలను తీసుకుని వెళుతున్నటువంటి యమధర్మరాజును తాను ప్రత్యక్షంగా చూడగలిగింది. అంతేకాదు ఆ యమధర్మరాజుతో తాను సంభాషణలు కూడా సాగిస్తుంది. సావిత్రి చాలా యుక్తాయుక్త విచక్షణ కలిగినటువంటిది, జ్ఞానం కలిగినటువంటిది, సమయస్ఫూర్తి కలిగినటువంటిది. సమవర్తి అయినటువంటి యమధర్మరాజుకే అనేక రకాలైనటువంటి ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి ఆ సమవర్తికే సంతోషాన్ని కలిగించినటువంటి మహాసాధ్వి సావిత్రి. ఈ సావిత్రికి ఇలాంటి శక్తి కలిగేందుకు కారణం ఏమిటి అని మనం చూచినప్పుడు ఈ సావిత్రి యొక్క శక్తికి ప్రధాన కారణం గాయత్రి మంత్ర జపం.
ఎవరైతే గాయత్రి మంత్ర జపం చేస్తారో వారికి బ్రహ్మవర్చస్సు కలుగుతుంది అని మనం చెప్పుకున్నాం. ఈరోజు మన మానవ సమాజం తన బ్రహ్మ తేజస్సును కోల్పోయింది. అందుచేతనే కోల్పోయినటువంటి ఆ బ్రహ్మ తేజస్సు తిరిగి పొందాలి అంటే గాయత్రి వైభవాన్ని, గాయత్రి విశిష్టతను గురించి మానవ సమాజం తెలుసుకోవాలి. ఇంత మహిమాపేతమైనటువంటి కల్పవృక్షం వారి చేతిలో ఉంచుకొని ఈ మంత్రాన్ని జపించలేకపోవడం చాలా దురదృష్టము అని చెప్పుకోవచ్చు. ఈ 18వ బీజ మంత్రంలో కాలశక్తికి అధిష్టాతగా యమధర్మరాజు ఇందులో పేర్కొనబడుతూ ఉన్నాడు. కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసేటువంటి శక్తి యమధర్మరాజు గాయత్రి మంత్ర జపం చేసే సాధకులకు అనుగ్రహిస్తాడట. కాలాన్ని దుర్వినియోగం చేయడం, సద్వినియోగం చేయడం. ఏం చేస్తే కాలం సద్వినియోగం అవుతుంది, ఏం చేస్తే కాలం దుర్వినియోగం అవుతుంది, ఇది చాలా చిన్న విషయం, అందరికీ స్పష్టంగా తెలిసినటువంటి విషయం. అందుకే దాని గురించి మనం చాలా వివరంగా మాట్లాడుకోవడం లేదు. కాలం అన్నటువంటిది యమధర్మరాజు చేతిలో ఉన్నటువంటిది. కాలశక్తికి ఆయన అధిష్టాత. జీవుల యొక్క కాలాన్ని సద్వినియోగం చేసేటువంటి వారు యమధర్మరాజు. సద్వినియోగం చేయడం ఏంటి? మనం దుర్వినియోగం చేస్తున్నామా? మనం కాలాన్ని సద్వినియోగం చేస్తున్నాం కదా అని మనం భావిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ సద్వినియోగం, దుర్వినియోగం అన్నటువంటిది ఒక్కొక్కరి దృష్టిని అనుసరించి ఉంటుంది. కొంతమంది ఎప్పుడైనా మీరు దైవ ధ్యానం చేస్తూ కానీ ఏదైనా గ్రహణ సందర్భంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఈ దైవికమైనటువంటిది ఏమాత్రం ఇష్టం లేనటువంటి వాళ్ళు అనుకోని విధంగా మీ గృహానికి వచ్చినప్పుడు మీరు ఏదైనా జపం కానీ ధ్యానం కానీ ఇలాంటివి చేస్తుంటే మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు. ఏంటి ఇలా చేస్తున్నారు? 21వ శతాబ్దంలో ఈ 21st సెంచరీలో ఏంటి ఈ పిచ్చి? ఇంకా మీరు ఈ పిచ్చిలో ఉన్నారా? అయ్యో, ఎప్పుడు బయటకు వస్తారో కదా, ఎప్పుడు మీరు ఈ పిచ్చిలోంచి బయటకు వస్తారో కదా, ఎప్పుడు మీరు తెలుసుకుంటారు, ప్రపంచంలో ఏం జరుగుతుందో అసలు మీరు చూస్తే కదా అంటూ మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. అలాగా 21వ శతాబ్దం ఈ ఆధునిక నాగరికత మనుషులు కొంతమందిని చూసి మీ కాలాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు, ఎందుకు మీరు కాలాన్ని అంతా ఇలాగ దుర్వినియోగం చేస్తున్నారు, మాకు అర్థం కావడం లేదంటూ చాలా గృహాల్లో కొంతమంది ఈ భక్తి కానీ ఈ ఆధ్యాత్మిక చింతన కానీ ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎవరైనా పూజ, జపం, ధ్యానం చేసుకునే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరి మనస్సులో ఏ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయో వాళ్ళు అలాంటి భావాలతో ఉంటారు. ఇక్కడ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, దీనికి ఒక చక్కని దృష్టాంతం మనం చెప్పుకుందాం. ఒక విద్యార్థి సంవత్సరం పాటు చాలా కష్టపడి శ్రద్ధగా చదువుకుంటాడు. ఇప్పుడు పరీక్షల సమయం కదా, ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు చాలా ఒక విధమైనటువంటి మానసికమైనటువంటి ఉద్వేగంతో ఉంటారు. పరీక్షలు వస్తున్నాయి, ఎలాగా అంటూ భయపడుతూ వాళ్ళ పరీక్షలు రాసేందుకు చాలా సిద్ధపడుతూ చదువుకుంటూ ఉంటారు. రాత్రింబగళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఎలాంటి విద్యార్థి అయినా పరీక్షల సమయంలో చదవకపోతే తల్లిదండ్రులు ఒప్పుకోరు, అంగీకరించరందుకు. ఇక్కడ విద్యార్థి సంవత్సరం అంతా ప్రతిరోజు శ్రద్ధగా ప్రతినిత్యం చదువుకోవడం అభ్యాసం కలిగినప్పుడు, ప్రతి తరగతిలో అన్ని విషయాల్లో మంచి మార్కులు వస్తున్నప్పుడు పరీక్షలంటే ఆ విద్యార్థికి ఎక్కువగా భయం ఏముండదు. ఎందుకంటే ఆ విద్యార్థి ప్రతి తరగతిలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడవుతూ ఉన్నాడు. అందువల్ల అతనికి ఏం భయం లేదు, పరీక్ష వ్రాయగలను అన్నటువంటి ఆత్మస్థైర్యంతో ఉంటాడు అతను. ఆత్మస్థైర్యంతో ఉంటారు ఆ విద్యార్థులు. ఇక్కడ సంవత్సరం అంతా చదవకుండా ఉన్నప్పుడు, అంటే చదవకుండా ఏం చేస్తున్నారంటే ఏదో స్నేహితులతో ఆడుకోవడం అలా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నప్పుడు కాలం దుర్వినియోగమైంది. ఈ పరీక్షల సమయానికి మానసిక ఒత్తిడి పెరిగింది. సరిగ్గా పరీక్షల సమయానికి ఆ 2 గంటలు 3 గంటల్లో పరీక్ష వ్రాయాలి. ఆ సమయంలో విద్యార్థి నిజంగా చదువుకోకుండా ఉన్నప్పుడు ఈ సంవత్సరం అంతా ఆ 2-3 గంటల సమయంలో తన పరీక్షను తాను వ్రాయలేడు. ఆ పరీక్షలో అతను ఉత్తీర్ణుడు కాలేకపోతూ ఉంటాడు. ఉత్తీర్ణుడు కాకుండా ఉన్నప్పుడు అప్పుడు అడుగుతారు తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ, నువ్వు ఏం చేస్తున్నావు సంవత్సరం అంతా అంటూ అడుగుతారు. ఈ సంవత్సరం అంతా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు రోజు స్కూల్కి వెళ్తున్నావు కదా, నువ్వు ప్రతిరోజు ట్యూషన్కి వెళ్తున్నావు కదా, ఎప్పుడు చూసినా పుస్తకాలు పెట్టి చదువుకుంటున్నావు కదా, మరి ఎందుకు ఇలాగ ఇంత తక్కువ మార్కులు వచ్చిందనని
ఎవరైనా ఈ లోకంలో తల్లిదండ్రులు అడగకుండా ఉండలేరు కదా. అలాగే ఇక్కడ ఈ ప్రపంచం అనేటువంటి పాఠశాలలో ప్రతి ఒక్కళ్ళు ఒక విద్యార్థి వంటి వాళ్ళు. జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది. విద్యార్థులకు పరీక్షలు ఒక్కోసారి నెలకు పరీక్షలు ఉంటాయి, 3 నెలలకు ఒక పరీక్ష ఉంటుంది, 6 నెలలకు, సంవత్సరానికి ఇలాగ పరీక్షలు ఉంటాయి. కానీ ఈ యొక్క అనంతమైనటువంటి కళాశాలలో, భగవంతుని కళాశాలలో ప్రతి నిమిషము అనేక రకాలైనటువంటి పరీక్షలు ఉన్నాయి. మీరు అక్కడ విద్యార్థులు. మీరు ఎన్నో పాఠాలు జీవితం ప్రతి నిమిషం మనకు అనేక అవకాశాలను ఇచ్చి జీవితాన్ని చక్కగా జీవించే అవకాశాలు, అనేక అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాలన్నీ మనం దుర్వినియోగం చేసుకొని, కాలం దుర్వినియోగం చేసుకొని, మన జీవిత కాలంలో బాగా వృద్ధాప్యం వచ్చినప్పుడు, అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చేటప్పటికి బాగా కంటి చూపు తగ్గిపోతుంది. అప్పుడు ఏం చదవాలన్నా కూడా చదువుకోలేరు. ఏదైనా మంచి గ్రంథాలు చదువుకోవాలంటే కూడా చదువుకోలేకపోతారు. ఏదైనా వినాలన్నా కూడా అప్పుడు వినికిడి కూడా బాగా తగ్గి ఉంటుంది, ఏమీ వినలేకపోతూ ఉంటారు. ఏదైనా ఎవరైనా చెప్పినప్పటికీ కూడా అవి మనస్సుకు ఎక్కవు. ఎందుకంటే మనస్సు అనేక రకాలైనటువంటి విషయాలన్నీ బాగా మెదడు నిండా రికార్డ్ చేసి పెట్టుకుని ఉంది. అవన్నీ తుడిచేస్తే కానీ కొత్త విషయాలు అక్కడ ఉండలేవు. అందుకని ఈ నిరుపయోగమైన విషయాలు, అర్ధరహితమైన విషయాలు, మనకు సంబంధం లేనటువంటి విషయాలు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి విషయాలన్నీ మెదడు నిండా కావలసినన్ని ఆ గదులంతా నిండిపోయి ఉన్నాయి. ఇవన్నీ తుడిచిపెట్టబోవాలి. అందుకని ఏదైనా ఒక మంచి దైవికమైన విషయం చెప్పినా అది కూడా జ్ఞాపకం ఉండదు. ఎవరైనా ఏదైనా ఒక చిన్న మంత్రం ఇచ్చి ఈ మంత్రమన్న జపం చేయండి అంటే ఆ మంత్రం కూడా జ్ఞాపకం రాదు, మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు యమధర్మరాజు వస్తారు ఒక టైంలో, అందరి దగ్గరకు వస్తారు కదా, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరకు రావాలి. ఆ సమవర్తి మనిషి మీద జాలి దయ చూపిస్తే అందరూ ఈ లోకంలో శాశ్వతంగా ఉండిపోతారు. ఎంతవరకైతే వాళ్ళకి సమయం ఉన్నదో అంతవరకు ఉంచి ఆ సమయం కాగానే సమవర్తి వాళ్ళని ఈ లోకంలోంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే కాలశక్తికి ఆయనను అధిష్టాతగా ఆ జగదంబ నియమించింది. ఆ జగదంబ నియమించినటువంటి తన కర్తవ్యాన్ని చాలా చక్కగా నెరవేరుస్తూ ఉన్నాడు ఈ యమధర్మరాజు. విద్యార్థులు 1 సంవత్సరం పరీక్ష సరిగా రాయకపోతే తల్లిదండ్రులు అంగీకరించరు. కానీ కంటికి కనపడనటువంటి తల్లిదండ్రులు జనక జననీ మధ్యగదిదం, ఈ జగత్కోట్లన్నిటికీ తల్లి తండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు కంటికి కనిపించలేదు. ఎన్నో లక్షల జన్మలు వృధా చేసుకొని కాలం కేవలం దుర్వినియోగం చేస్తూ ఏదో ఒక మాటలు మాట్లాడుకుంటూ అక్కడికి వెళుతూ ఇక్కడికి వెళుతూ ఈ మాటలు మాట్లాడుతూ అర్ధరహితంగా ఇంత జీవితం గడిపినప్పటికీ దేవుడు ఎప్పుడు ఒక్కసారి కూడా తిట్టలేదు, దయరహితంగా ఎప్పుడు ప్రవర్తించలేదు, ఎప్పుడు కఠినంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఎంతో దయను చూపించున్నారు. భగవంతుని దయ ఎంత గొప్పదో, ఎంత అనంతమైనటువంటిదో. నీవు పెట్టినా పెట్టకపోయినా, పూజించినా పూజించకపోయినా, నీవు దైవాన్ని స్మరించినా స్మరించకపోయినా, పూజించినా పూజించకపోయినా దైవ అనుగ్రహం అందరి మీద చాలా పండు వెన్నెల వలె వర్షిస్తూ ఉన్నది. అలాంటి అవ్యాజ్య దయాంతరంగ హృదయం కలిగినటువంటి దైవానికి ఎవ్వరు ఏమి ఇవ్వగలరు? అందుకే నిర్దాక్షిణ్యమైనటువంటి కఠోరమైన భావాలు కలిగి ఏ విధంగా కూడా జాలి ఇవన్నీ చూపించకుండా ఇలాంటి గొప్పదైనటువంటి ధర్మగుణాన్ని కలిగినటువంటి సమవర్తిని యమధర్మరాజును తల్లి కాలశక్తికి అధిష్టాతగా నియమించి జీవులకు వాళ్ళ కాలం తీరిపోగానే ఏమాత్రం దయా దాక్షిణ్యాలు చూపించకుండా ఈ సమవర్తి జీవులను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. జీవులు ఎక్కడికి పెడుతున్నారో ఎవరికి తెలియదు, ఎక్కడి నుంచి వస్తున్నాడో అది కూడా తెలియదు. దీని గురించి తెలుసుకోవాలంటే తత్వజ్ఞానం కావాలి. దీని గురించి అసలు ఎప్పుడు మనకు ఆలోచించేదానికి సమయమే లేదు కదా. ఎప్పుడు వీటిని గురించి ఎవరు ఆలోచిస్తారు? ఎవరు ఆలోచించరు. ఎవరైనా పారమార్థికమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలోచన వస్తుంది. కాలశక్తికి అధిష్టాత అయినటువంటి ఈ యమధర్మరాజు కాలాన్ని దుర్వినియోగం కాకుండా వనరించి సద్వినియోగం చేసుకునే విధంగా అనుగ్రహించేటువంటిది గాయత్రి మంత్రంలో యో అన్నటువంటి ఈ బీజమంత్రం. ఈ బీజమంత్రంలో నిక్షిప్తమైనటువంటి శక్తి జాగృతి శక్తి.
జాగృతి కలుగుతుంది, మెలకువ కలుగుతుంది, అద్భుతమైనటువంటి అవేర్నెస్ జీవితంలో మనిషికి లభిస్తుంది. అలాంటివన్నీ కూడా ఈ మంత్ర జపం వల్ల మానవునకు లభిస్తూ ఉన్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి జాగరూకత బుద్ధి మనం కలిగినప్పుడు కాలాన్ని సద్వినియోగం చేసుకోగలం, జీవితాన్ని నిజంగా మనం జీవించగలం, మనం అంతరంగంలో గొప్పదైనటువంటి విలువల కోసం జీవించగలం. అప్పుడు జగన్మాత అయినటువంటి గాయత్రీదేవికి సాధకుడు మిక్కిలి ప్రియమైనటువంటి భక్త కుమారుడు అవుతాడు. విశ్వసృష్టిలో అందరూ అలాంటి పవిత్రమైనటువంటి అంతరంగంతో దైవాన్ని ధ్యానిస్తే ఈ సమాజానికి ఇంకా కావలసింది ఏమీ లేదు. విశ్వంలో సకల భూతాల పట్ల మిత్రభావన మనకు కలుగుతుంది, ఆత్మీయత కలుగుతుంది, శాంతి లోకంలో వర్ధిల్లుతుంది. అలాంటి శాంతి మానవ సమాజంలో రావాలని సర్వకాల సర్వావస్థలు ఎందు జగన్మాత అయినటువంటి గాయత్రి తల్లి పాదపద్మాలను భక్తితో వేడుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.